హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? మనం జడ అల్లకుండానే, అంటే 3 పాయలు లేకుండా అల్లకుండానే మనకి పోనీటైల్స్తోనే మనకి మంచి జడ వస్తుందండి. సో అంటే చూడ్డానికి మనకి 3 పాయలతో అల్లినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో మరి చూద్దామా మరి ఇప్పుడు ఈ మోడల్ హెయిర్ చూసారంటే చాలా లెంగ్తీగా ఉంది. సో ఈ ఇంత లెంగ్తీ కూడా అక్కర్లేదు, మనకి చిన్న హెయిర్ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ వేయచ్చు. ఇది కంప్లీట్ పోనీటైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోనీటైల్ వేస్తూ పక్క నుంచి కొద్దిపాటి హెయిర్ని మనం సపోర్ట్ తీసుకుంటాం. ఈ సపోర్ట్ తీసుకోవడంలోనే మనకి ఫైనల్ లుక్ ఎలా అనిపిస్తుంది అంటే మనకి చక్కగా 3 పాయలతో ఏదో జడ వేశారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మోడల్ హెయిర్ చూసారంటే చాలా లెంగ్తీగా ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే హెయిర్ స్టైల్కి నీట్గా మనకి చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, పోనీటైల్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. సో పోనీటైల్ వేద్దాము పై భాగం నుంచి. సో చూస్తున్నారా, మనకి 2 వైపులా కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము ఈ విధంగా. ఓకే, సెంటర్ తప్పించేసి మనకి లెఫ్ట్ టు రైట్ మాత్రమే తీసుకున్నాము. దీన్ని రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసేద్దాం. సో మనకి బోత్ ద సైడ్స్ మనకి చిన్నపాటి హెయిర్ తీసుకున్నాము. రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒక పోనీటైల్లా వేస్తున్నాం అన్నమాట. లాక్ వేస్తూ ఒక పోనీటైల్ వేస్తున్నాం. చూడండి, పోనీటైల్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వేసిన పోనీని ఈ విధంగా తీసుకుని దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేద్దాం. మనం వేసుకున్న పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, ఇలా డివైడ్ చేద్దాం. తర్వాత ఏం చేస్తామంటే మనకి ఈ పక్క నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా చూస్తున్నారా, కొద్దిపాటి హెయిర్ మనకి తీసుకుందాం. పక్క నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కూడా 2 వైపులా తీసుకుంటాం. ఓకే, ఈ 2 ఇలా పట్టుకుందాం. నెక్స్ట్ లెఫ్ట్ ఆల్సో సేమ్ ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనం పోనీని 2 పార్ట్స్ కింద చేసాము. ఆ 2 పార్ట్స్ దట్టు మనకి లెఫ్ట్ రైట్ కూడా కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ రెండింటిని చూడండి, ఫస్ట్ ఇలా దూరంగా చాపాను ఇలా. తర్వాత ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇలా లోపలికి ట్విస్ట్ చేస్తున్నాను. చూడండి, లోపలికి ఈ విధంగా ట్విస్ట్ చేస్తున్నాను. దగ్గరగా ట్విస్ట్ చేస్తాను. చూడండి, ఈ రెండింటిని ఇలా ట్విస్ట్ చేస్తున్నా. ట్విస్ట్ చేస్తూ ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతున్నా. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతున్నా. ఓకే, సో రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసుకున్నాం కదండి. సో లాక్ వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ కూడా ఒక పోనీ ప్రిపేర్ అయింది మనకు. స్టార్టింగ్ ఒక పోనీ ఎలా ఉందో సేమ్ వే ఇప్పుడు కూడా అలానే పోనీలా అనిపిస్తుంది. సేమ్ ఇందాక ఎలా చేసామో అదే విధంగా చేస్తాం అన్నమాట. అంటే దీనిని కూడా మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేద్దాం. ఫస్ట్ మనం చేసుకున్నట్టుగానే డివైడ్ చేస్తూ 2 వైపుల నుంచి కొద్దిపాటి హెయిర్ని తీసుకుందాం. సేమ్ మనం ఇందాక లాక్ ఎలా పెట్టుకున్నామో రబ్బర్ బ్యాండ్ సహాయంతో అదే విధంగా లాక్ పెడదాం. చూస్తున్నారా, కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాను. సేమ్ వే ఇటువైపు కూడా. చూస్తున్నారా, ఇలా మనకి చూడడానికి మనకి 4 కింద అనిపిస్తాయి కదా. ఈ రెండింటిని లోపలికి ట్విస్ట్ చేస్తున్నా. ట్విస్ట్ చేస్తూ ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేస్తున్నాం. ఇదే విధంగా హెయిర్ లెంగ్త్ బట్టి మనం ఈ విధంగా వేసుకుంటూ రావాలి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనకి హెయిర్ లెంగ్త్ బట్టి దట్టు వాల్యూమ్ బట్టి మనం ఈ విధంగా వేసుకుంటూ వచ్చేద్దాం.
సో చూస్తున్నారు కదండి, మనకి హెయిర్ వాల్యూమ్ బట్టి కూడా అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎండింగ్కి వచ్చేసినట్టే. సో మనం వేసిన పోనీని ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. రిమైనింగ్ హెయిర్ని అంటే మనకి ఇంకొక పాయి మాత్రమే వస్తుంది, ఇంకా కింద కొద్దిపాటి హెయిరే ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకుంటే, చూస్తున్నారు కొద్దిపాటి హెయిర్ ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ మాత్రమే అవుతుంది. సో ఈ రెండు కలిపి ఒకటి, ఈ రిమైనింగ్ అంతా కలిపి ఈ రెండు కలిపి ఒకటి అనుకుంటే, ఇప్పుడు చూస్తున్నారు ఇది ఫైనల్ మనకి. సో ఈ రెండింటిని కూడా ఫస్ట్ నుంచి మనం ఏ విధంగా అయితే ట్విస్ట్ చేసుకుంటూ వచ్చామో అదే విధంగా ట్విస్ట్ చేసేద్దాం. ఇలా ట్విస్ట్ చేస్తూ ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసేద్దాం. సో ఈ విధంగా మనకి కంప్లీట్ అయింది హెయిర్ స్టైల్. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి చక్కగా. మనం తీసిన పాయల్ని నీట్గా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అంటే మనం పక్క నుంచి తీసుకున్న పాయల్ని ఈ విధంగా ఓపెన్ చేస్తేనే చక్కగా మనకి 3 పాయలు జడ వేసినట్టుగా వస్తుంది. సో మనం వచ్చేసి ఇక్కడ 3 పాయలు అయితే మనం తీయలేదు, ఓన్లీ రబ్బర్ బ్యాండ్ సహాయంతోనే వేసుకున్నాం. సో హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిందండి, అర్థమైంది కదా మీకు. సో మనం 3 పాయలు అయితే ఇక్కడ యూస్ చేయలేదు. మనం ఏం చేసామంటే పైనుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుని రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసుకుని ఒక పోనీటైల్ చేసాము. దానిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ పక్క నుంచి పాయ సపోర్ట్ తీసుకుంటూ దాన్ని వచ్చేసి లోపలికి ఇన్సైడ్ మనం లాక్ వేసుకున్నామాట. ఈ 4 కలిపేసి లాక్ వేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఫైనల్ అపీరెన్స్. సో ఈ విధంగా సింపుల్గా మనకి ఎంత హెయిర్ లెంగ్త్ ఎంత ఉన్నా సరే ఇది ఎలా వస్తుందంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఇంకా కింద వరకు కూడా మనం వెళ్ళొచ్చు మాట అండి. వాల్యూమెటిక్ తక్కువగా ఉంటే మనకి పైతోనే ఆగిపోతుంది, అంటే ఒక 4 or 5తో ఆగిపోతుంది. సో మనం ఈ విధంగా వేసుకోవచ్చు 10-15 మినిట్స్లో మంచి పార్టీ వేర్ హెయిర్ స్టైల్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.